ఫ్రెండ్స్, ఇది ఇటాలియన్ మోకాపాట్ ఫిల్టర్ అంటే ఏమిటో అనుకునేరు. ఇది కాఫీ ఫిల్టర్ మిషన్. ఇది ఇటాలియన్ వాళ్ళు కనిపెట్టింది కనుక దీన్ని ఇటాలియన్ మోకాపాట్ అంటారు. ఇందులో కాఫీని ఫిల్టర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ మిషన్ను మా పాప ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ఆర్డర్ పెట్టుకుంది. ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా బాగుంది. కాఫీ ఫిల్టర్ చేసుకోవడం కూడా ఇందులో చాలా ఈజీ. మామూలుగా అయితే కాఫీ ఫిల్టర్లో పైన కాఫీ పొడి వేసి నీళ్ళు పోస్తే ఫిల్టర్ అయ్యి కాఫీ అంతా కిందికి వస్తుంది. కానీ ఇందులో అలా కాదు. కింద నీళ్ళు పోసి దానిపైన కాఫీ పొడి పెట్టేసి దానిపైన మిషన్ పెట్టేసినామంటే అంతా ఫిల్టర్ అయ్యి పైకి వస్తుంది కాఫీ. ఇది ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. మిషన్ కింది భాగాన్ని డై తీసి కింద పెట్టేయండి. కింది దాంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోయండి. మీకు సైడ్కు వాల్నట్ కనిపిస్తుంది కదా, అంతవరకు వాటర్ పోయండి. పై వరకు పోయొద్దు, 1 ఇంచి వెళ్తే ఉంటుంది. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి జల్లెడ కాప్ పెట్టేసి మీరు ఏ కాఫీ పొడి వాడుకుంటుంటారో ఏంటో ఆ కాఫీ పొడిని ఈ జల్లెడలో వేసేయండి. ఇది 4-5 కప్పుల కాఫీకి సరిపోతుంది. ఈ కాఫీ పొడిని కొంచెం సదరంగా వేసేసి కొంచెం ఎల్తి పెట్టి మూత పెట్టేసేయండి. దీనికి నిండా పోయొద్దు, కొంచెం ఎల్తి పెట్టండి. ఎందుకంటే పైకి ఉబ్బుకుతుంది. ఆవిరి తర్వాత ఈ పౌడర్ అనేది పైకి ఉబ్బుతుంది కొంచెం, కాబట్టి కొంచెం ఎల్తి పెట్టండి. ఎల్తి పెట్టి క్యాప్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఫిల్టర్ అయి వస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ను స్టవ్ పైన పెట్టి మంటను స్లిమ్లోనే పెట్టి వేడి చేయండి. మంట ఎక్కువగా పెట్టకూడదు, స్లిమ్లోనే పెట్టాలి. ఇలా పెట్టిన వెంటనే కొంచెం 1 నిమిషానికే ఇది వేడవుతుంది. వేడయ్యి చిన్నగా పైన కాఫీ ఫిల్టర్ అయి వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. మామూలుగా అయితే చూడాల్సిన అవసరం లేదు, మనకు అర్థమైపోతుంది. పైన సుయ్యి అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పైన ఆ బొరులో నుంచి ఆవిరి అంతా కూడా మనకు కాఫీ రూపంలో పైకి ఫిల్టర్ అయి వస్తుంది. చూడండి, అలా వచ్చేస్తుంది. మీరు తెచ్చి పెట్టద్దు, చిడుతుంది. మీకు చూపించడం కోసం నేను ఇది ఇలా పెట్టాను. అది కింద వాటర్ అయిపోగానే పైన గుబ్ 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 అనే శబ్దం వస్తుంది. మనకు అప్పుడే అర్థమైపోతుంది. మూత ఉన్నా కూడా ఇప్పుడు అయిపోయింది అనేది అర్థమైపోతుంది మనకు. ఆ శబ్దం రాగానే ఆఫ్ చేయొచ్చు స్టవ్ను. ఇది బ్లాక్ కాఫీ తాగాలనుకునే వాళ్ళు ఉత్త వాటర్ కాంచుకొని అందులో కావాల్సినంత పోసుకొని తాగొచ్చు. లేదు పాలతో తాగాలనుకుంటే పాలు కాంచుకొని దానికి సరిపడంత ఈ ఫిల్టర్ కాఫీ వేసుకొని తాగొచ్చు. చాలా బాగుంటుంది. ఇది 2 విధాలుగా తాగొచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఫిల్టర్ అయిన కాఫీ, పక్కన నీళ్ళు ఉన్నాయి, వేడి నీళ్ళు పోసి ఇది బ్లాక్ కాఫీ. తర్వాత వద్దనుకుంటే మనం పాలు పోసుకొని ఇందులో కాఫీ కూడా చేసుకోవచ్చు. బ్లాక్ కాఫీ వద్దనుకుంటే పాలు పోసుకొని మీరు ఫిల్టర్ కాఫీ తయారు చేసుకోవచ్చు. 2 విధాలుగా వాడుకోవచ్చు. ఈ ఇటాలియన్ మోకాపాట్ కాఫీ ఫిల్టర్ మిషన్ చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే కామెంట్స్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, ఆర్డర్ పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.